పనులన్నీ మానిపించి నేను డబ్బులు ఇవ్వాలా, లేదా ఆ కుటుంబం వాళ్ళ నాడు పోషించుకుంటుంటే పైన డబ్బులు ఇవ్వాలా? వాళ్ళ నాడు పోషించుకుంటే నేను పైన డబ్బులు ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వంగా చూడాల్సిన మధ్యలో నేనెందుకు? అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే లేదా వాళ్ళ బిడ్డలు చదవాలా, గవర్నమెంట్ ఎందుకు నిద్రపోతుంది? ప్రభుత్వ స్కూల్ మెరుగుపరుస్తున్నాను అంటున్నావు కదా నువ్వు, ఇంకా బాగా పెంచుతున్నాను అంటున్నావు కదా ప్రమాణాలు. అప్పుడు ఆ స్కూల్లో చదివించాలి కదా, మధ్యలో నేను ఎందుకు డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించాలా? నారాయణ చైతన్య కోసం చదివించాలా? ప్రైవేట్ విద్యా సంస్థల కోసం నేను ఫీజు కట్టాలా? నీ స్కూల్లో బాగు చేస్తానంటున్నావు కదా నువ్వు, మెరుగుపడిపోయినాయి అంటున్నావు కదా, జగన్ విధ్వంసం చేస్తే నేను బాగు చేసామంటున్నావు కదా, అక్కడికే చదవాల్సింది పిల్లలు. అక్కడే చదివినప్పుడు ఇంకా నా డబ్బులు ఎందుకు? అదే కదా. లేదు వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తానంటే నేను పెట్టుబడి పెట్టాలా? అప్పుడు నేను పెట్టుబడిదారు అవుతాను కానీ మార్గదర్శనం ఎట్ట అవుతాను? అప్పుడు నేను పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలు నేను తీసుకుంటానా? అప్పుడు నేను వ్యాపారస్తుని, ఫక్తు వ్యాపారస్తుని అవుతా. లేదు వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే, ఇప్పుడు నేను చూస్తుంటా రోడ్డు మీదన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే దారిలో కనీసం ఒక 15-20 బడ్డీ అదేది అంటారు కర్రీ పాయింట్లు, మంగళ షాపులు, చిల్లర కొట్లు 15-20 నా కళ్ళ ముందే మారినాయి. మేనేజ్మెంట్ 3 నెలలు చేస్తారు, 6 నెలలు మళ్ళీ పోద్ది. ఇది ఎంత లాసరా అంటే ఓ 4-5 లక్షలు లాస్. ఇట్లా నేను డబ్బులు పెడితే వాళ్ళు లాస్ అయితే మళ్ళీ ఇంకో మార్గదర్శనం తీసుకెళ్ళిస్తారు వాళ్ళకి. అదే కదా మరి. లేదా ఇదంతా విఫలమవుతోంది, ఇది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్తారా? ఏం వ్యాపారం చేయాలా? ఇప్పుడు పూలు అమ్ముకునే ఆవిడ ఉంటుంది, ఆడికి ఎట్లాగూ పూలు తెచ్చుకుంటుంది, అమ్ముకుంటుంది. నేనేం చేయాలా? వడ్డీకి అప్పులు తీసుకునే పరిస్థితి తేకుండా ఉండాలి. అది కదా నువ్వు